మనలానే ఉంటారు, మన చుట్టూనే ఉంటారు, మనలో ఒకరిలా కలిసిపోతారు. అసలు డౌటే రాదు. ఏ మాత్రం అనుమానించేలా ప్రవర్తించరు. సడన్గా ఒకరోజు వారి గురించి బ్రేకింగ్ న్యూస్ వినాల్సి వస్తుంది. హర్యానాలో ఫేమస్ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అదే టైప్. ఇండియన్ ఆర్మీకి చెందిన సున్నిత సమాచారాన్ని పాక్కు అందజేసిన నేరంపై ఆమెను హర్యానా పోలీసులు అరెస్టు చేశారు. జ్యోతి మల్హోత్రా హర్యానాలో ఫేమస్ యూట్యూబర్. ట్రావెల్ విత్ జో పేరుతో యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తోంది. దేశమంతా తిరుగుతూ ట్రావెల్ వీడియోలు పెడుతుంటుంది. ట్రావెల్ వీసా మీద పాకిస్తాన్ వెళ్లిన జ్యోతి అండ్ టీం అక్కడ ఇండియాకు వ్యతిరేకంగా గూఢచర్యం చేసింది. పాక్ హైకమిషన్ అధికారి డానిష్తో ఆమెకు మంచి సంబంధాలున్నాయని పోలీసులు గుర్తించారు. అప్పటికే సేకరించిన భారత సైనిక సమాచారాన్ని పాక్కు ఆమె లీక్ చేసింది. అందుకు ప్రతిఫలంగా పెద్ద మొత్తంలో డబ్బు తీసుకుంది. జ్యోతితో పాటు మరో 6గురిని హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్తాన్ వెళ్లి జ్యోతి షూట్ చేసిన ట్రావెల్ వీడియోలు సైతం ఆ దేశం తరపున సానుకూల ప్రచారం చేయడానికేనని తేలడం మరింత షాకింగ్ మ్యాటర్. అదే హర్యానాలో పాకిస్తాన్ కోసం స్పై చేస్తున్న ఓ స్టూడెంట్ను కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పటియాలాలోని ఖల్సా కాలేజ్లో పొలిటికల్ సైన్స్ చదువుతున్నాడు దేవేంద్ర సింగ్. పటియాలాలో ఇండియన్ ఆర్మీకి చెందిన కంటోన్మెంట్ ఉంది. దానికి సంబంధించిన వివిధ ఫోటోలు, అక్కడి ఆర్మీ అధికారుల వివరాలు సేకరించాడు. లాస్ట్ ఇయర్ నవంబర్లో పాకిస్తాన్ వెళ్ళాడు. పాక్ ఐఎస్ఐ అధికారుల్ని కలిశాడు. తాను సేకరించిన పటియాలా ఆర్మీ కంటోన్మెంట్కు సంబంధించిన కీలక సమాచారాన్ని వారికిచ్చాడు. అందుకుగాను దేవేంద్ర సింగ్కు భారీగా డబ్బులు ముట్ట చెప్పింది పాక్. ఇటీవల మే 12వ తేదీన ఫేస్బుక్లో పిస్టల్ ఫోటోలు పెట్టాడు. అప్పటికే సోషల్ మీడియా పేజెస్పై ఫోకస్ పెట్టిన హర్యానా పోలీసులకు ఆ ఫోటోలు చూసి అతని మీద అనుమానం వచ్చింది. దేవేంద్ర సింగ్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా ఉత్తినే ఆ ఫోటోలు పెట్టానంటూ బుకాయించాడు. మొబైల్ ఫోన్ పరిశీలించగా పాక్తో లింకులు బయటపడ్డాయి. వెంటనే దేవేంద్ర సింగ్ను అరెస్ట్ చేశారు. విచారణలో పాక్ అధికారులకు మన దేశ సైనిక రహస్యాలు అందించానని ఒప్పుకున్నాడు. ఆ మధ్య యూపీలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో మెకానిక్గా పనిచేసే రవీంద్ర కుమార్ను ఓ అమ్మాయితో హనీ ట్రాప్ చేశారు పాక్ అధికారులు. ఆ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి చెందిన సున్నిత సమాచారాన్ని తెలుసుకున్నారు. గగన్యాన్ ప్రాజెక్టు డీటెయిల్స్ కూడా పాక్కు చేరినట్లు గుర్తించారు. యువతి మోజులో పడి ఐఎస్ఐ మెంబర్స్తో బాగా లాలూచి పడ్డాడని తెలుసుకున్నారు. రవీంద్ర కుమార్ను అరెస్ట్ చేశారు.